శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సకల జనుల మీద అంటే ఇంచుమించుగా దేశ రాజకీయాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, ప్రతి వ్యక్తి పైన ఏ గ్రహ ప్రభావం ఉన్నా లేకపోయినా రాహుగ్రహ ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతి ఒక్కరి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో చూడబడుతున్నా ఫైనల్గా ఒక రాశిలో ఉన్నప్పుడు ఏ నక్షత్రం మీద సంచరిస్తుంటే ఆ నక్షత్ర ప్రభావాన్ని జాతకుడికి వారి వారి కర్మలను బట్టి రాశులను బట్టి రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అంటే కర్మని కంట్రోల్ చేసే ప్లానెట్గా రాహుగ్రహాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహుకి ఒక విధంగా ఒక ఉన్న భావాన్ని కానీ తను కలిసి ఉన్నటువంటి గ్రహం యొక్క ఫలితాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తన యొక్క సహజమైనటువంటి గుణాలని దాన్ని కలిపి జాతకుడికి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు జన్మజాతకంలో గురుచండాల యోగం అని అంటారు. అంటే ఏమిటి? గురువు మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి గ్రహం. రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క లక్షణాలని రాహుతో కలిసి చెప్పడం వల్ల అది వ్యతిరేక భావాలు అంటే చట్టాన్ని వ్యతిరేకించడం, మన దైవాల్ని దూషించడం, పెద్దల్ని అగౌరవపరచడం, చదువు యందు శ్రద్ధ లేకుండా మిగతా యాక్టివిటీస్లో పాల్గొనడం, ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు అనొచ్చు, స్మగ్లింగ్ అనొచ్చు, రకరకాల యావిగేషన్స్ గురువు రాహుతో కలియడం వల్ల ఈ గురుచండాల యోగం ఏర్పడుతుంటుంది. అదే రాహు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి విపరీతమైనటువంటి ఆశ కలిగి ఎక్కువ కోరికలు కలిగి అవి తీరకపోవడం వల్ల అనేక రకాల సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అదే మరి రవితో కలిసి ఉండడం వల్ల ఒక సర్పదోషం అనే దోషం ఏర్పడడం వల్ల సంతానం విషయంలో కానీ జాతకుడి అభివృద్ధిలో కానీ ఇలా రకరకాలుగా అంటే రాహు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని ఏదో ఒక రూపంలో జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శనితో కలిసి ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడంటే జాతకుడు వృత్తిలో అంటే శని వృత్తికారకుడు అవ్వడం వల్ల అటువంటి రాహు శనితో కలిసి ఉన్న పుట్టినప్పుడు శని యొక్క నక్షత్రంలో ఉన్న ప్రస్తుతం మరి ఈ రాహు భగవానుడు శని యొక్క నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం వల్ల శనికి సంబంధించినటువంటి వృత్తి ఖచ్చితంగా అది బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రాహువు శని కలిసి ఉన్నప్పుడు జాతకంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ గోచారీత్యా రాహువు శని కలబోతున్నారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా శని రాహుల కలయిక అన్నది సాఫ్ట్వేర్ రంగం, మొత్తం సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా రాహుతో ముడిపడి ఉంటుంది. ఎవరి ఖచ్చితంగా చెప్పచ్చు, రాహు మీ జాతకంలో శనితో రాహు కలిసి ఉంటే వీడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ సినిమా రంగం, మీడియా, సినిమా రంగంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి రాహుతో శని కలిసి ఉంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణించగలుగుతారు. బాగా టెక్నాలజీ ఉపయోగించుకొని, కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకొని జీవితంలో చాలా అంటే ఉన్నది లేనట్టు చూపడం, లేనిది ఉన్నట్టు చూపడమే రాహు యొక్క లక్షణం. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ రాహు ప్రభావం ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా హైలైట్గా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి సినిమాలు తీస్తుంటారు. అంటే ఒక చిన్న సబ్జెక్ట్ని పెద్దగా హైలైట్ చేయడం కూడా రాహు కారణం అవుతుంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం రాహుగ్రహం ఆధీనంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఆధీనంలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రంగంలో రైల్వేస్ అంటే రాహు ఒక సర్పానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మీరు ఒకసారి ట్రైన్ అబ్జర్వ్ చేస్తుంటే మనకు పైనుంచి చూసినా
ట్రైన్ వెళ్తున్నప్పుడు బ్యాక్ నుండి చూసినా ఒక పెద్ద సర్పం మెలికలు తిరుగుతూ వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల రైల్వే ఇండస్ట్రీ అంతటి కూడా రాహు కారణం అవుతుంటాడు. మరి ఇప్పుడు ఈ రాహు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం, అలాగే రాహు వెనక విధంగా సంచరిస్తూ శని భగవాన్ని కలబోతున్నాడు. శని భగవాన్ కూడా నెమ్మదిగా రాహుని కలబోతున్నాడు. ఆ కారణం వల్ల ముఖ్యంగా మనకి అతి తొందరలో సినిమా పరిశ్రమ, అలాగే సాఫ్ట్వేర్ రంగం, రైల్వే సంబంధించింది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం జరుగుతాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ రాహు శని త్వరలో కలగబోతున్నటువంటి విశేషం వల్ల ఈ రైల్వేస్ కూడా ఇంచుమించుగా ప్రతి రైల్వే స్టేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, చాలా డీసెంట్ అయినటువంటి రైలు రావడం, ఇవన్నీ కూడా ఆ ఇండస్ట్రీకి కూడా ఇది కారణమవుతుంది. మరి సాధారణ వ్యక్తుల మీద ఈ రాహు మరి ప్రస్తుతం శని నక్షత్రం మీద వెళ్ళడం వల్ల వాళ్ళ వృత్తిలో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఏ రాశి వారికి ఈ రాహు అలాగే శని యొక్క ప్రభావం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉండబోతుంది, అయితే దానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం రాహు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కారణం వల్ల జాతకుడికి ఏంటంటే కొద్దిగా మన సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించే విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్థాయిని బట్టి ఇతర మతస్థుల యొక్క ఆచారాలు పాటించడం, అలాగే మరి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాంటివి ప్రోత్సహించడం, ఇవి కొంతవరకు జరిగే అవకాశం ఉంది. మరి రాహు శని నక్షత్రం మీద ప్రవేశించడం వల్ల మరి ప్రస్తుతం ఈ అష్టమ శని ప్రభావం మరింత ఎక్కువగా ప్రభావం చూసి జాతకుడికి కొన్ని అనుకోని అపవాదులు, అపనిందలు, ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్య సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు కానీ, బాగా గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ మీద ఏదో ఒక నింద లాంటిది ఈ రాహు ప్రభావం వల్ల రావడం జరుగుతుంటుంది. సరే, ఏదో ఒక మహాపండితుడు ఉండడం జరుగుతుంటుంది. సరే, అతను సన్ని శాస్త్రాలు కూడా ప్రావీణ్యం అయి ఉంటాడు, మంచిగా ఉంటాడు. ఏదో అనుకోకుండా ఏదో ఫ్రెండ్తో ఏదో బార్కి వెళ్ళడం వల్ల అక్కడ పక్కన కూర్చోవచ్చు, కానీ అక్కడ ఏదో ఫోటో తీసి ఏదో అతని అపకీర్తి అయినట్టు జరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక విధంగా ఆ బ్యాడ్ నేమ్ అతనికి రావడం వల్ల కొంతవరకు ఇది రాహు దోషం అన్నది పోతూ ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ చిన్న అపకీర్తి అతని యొక్క వృత్తి మీదో అతని యొక్క క్యారెక్టర్ మీదో ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా వరకు మనకి ఈ కర్కాటక రాశి వారికి అటువంటివి జరిగే అవకాశం ఉన్నది. అందువలన ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారు పొరపాటును కూడా, అంటే మీ యొక్క యాంగిల్ బట్టి, మీ యొక్క నడవడికను బట్టి, మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి, మీ యొక్క దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగమాటానికి కూడా మీరు వెళ్ళకూడని చోట్లకి ఎట్టి పరిస్థితిలో అక్కడ ఏదో పని ఉన్నా కూడా వెళ్ళకూడదన్నమాట. ఆ విధంగా వెళ్ళటం వల్ల మొత్తం అంటే ఎప్పుడన్నా సరే మనం తప్పు చేస్తే దానికి శిక్ష పడినప్పుడు, అవమానించినప్పుడు అది పెద్దగా పర్వాలేదు. మనకి ఎటువంటి సంబంధం లేకుండా ఇబ్బంది పడినప్పుడే కొంతవరకు ఇటువంటివి అపకీర్తి రావడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి రాహు ప్రభావం వల్ల జాతకులు వృత్తిలో చాలా నిజాయితీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర మనకు సంబంధం లేని చోట్లకి వెళ్ళడం కానీ, అటువంటి వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం కానీ, వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల కొంతవరకు అపకీర్తి, అపనింద రావచ్చు. మరి ఎప్పుడూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళని వారు పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళవలసి ఉంటుంది, మీ తప్పు లేకపోయినా సరే. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కువ సమయం దైవం మీద భారం పెట్టండి. అంటే భారం పెట్టమంటే దైవాన్ని నమ్ముతూ ఉండాలి. కర్కాటక రాశి వారికి ఒకటే, వాళ్ళు ఏదైనా పని తలపెట్టినప్పుడు వాళ్ళు పూర్తిగా చేయగలిగితే
సంపూర్ణంగా వాళ్ళు చేయాలి. లేదంటే కంప్లీట్గా దైవం మీద ఆధారపడితే వాళ్ళ పని పూర్తయ్యే అవకాశం ఉంది. రాహుగ్రహ పరిహారానికి ఏకైక పరిహారం, చాలా సులభంగా అందరూ చేసుకోదగిన పరిహారం ఏంటంటే, మీకు రాహుకాలంలో, అది శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో సాధారణంగా రాహుకాలం వస్తుంటుంది. ఆ సమయంలో సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మరి ఒక 18 ప్రదక్షిణలు చేసి, అమ్మవారి కుంకుమ పూజ కానీ, నిమ్మకాయల దండ, ఇంచుమించుగా నిమ్మకాయలు అయితే ఓ 18తో చేయొచ్చు, 108తో చేయొచ్చు. ఆ విధంగా నిమ్మకాయల హారం అమ్మవారికి వేసి, లేదంటే ఒక 4 కొబ్బరికాయలు అమ్మవారి టెంపుల్లో ఇవ్వడం, లేదా ఒక గుమ్మడికాయ అమ్మవారికి బలి ఇవ్వడం, అంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇది చాలా వరకు పరిహారం అవుతుంది. ఇది ఒకే వారం కాదు, ఓ 18 వారాల పాటు ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఎటువంటి నిందలున్నా, స్కాములున్నా, రుణాలున్నా, ఏదైనా స్త్రీల వల్ల అపవాదులు లాంటివి ఉన్నా, వాళ్ళతో ఇబ్బంది పడుతున్నా, ఇవి ఖచ్చితంగా శాశ్వతంగా మీకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారు, అవకాశం ఉన్నవాళ్ళు మరి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, ముఖ్యంగా శ్రీశైలంలో కానీ, విజయవాడలో కానీ, అక్కడ నిత్యం చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అలాగే బాసర్లో కానీ, ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు ఆ టెంపుల్లో చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా ఇంకా పరిహారం అంటూ 100% జరిగే అవకాశం ఉంటుంది. మీరు స్వయంగా పాల్గొకపోయినా మీ శ్రేయోభిలాషులు, మీ తల్లిగారో తండ్రి గారో వాళ్ళన పాల్గొని మీరు ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కూడా ఈ రాహు యొక్క దోష పరిహారమై మీకు ఉన్నతమైనటువంటి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు కొన్ని మరి ఆంధ్ర ప్రాంతం అయితే ద్రాక్షారామం, పిఠాపురం ఇటువంటి దేవాలయాలు దర్శించుకోవచ్చు. అలాగే బాగా మనకి మీకు కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం, తలుపులమ్మ అని తుని దోవలో ఉంటారు ఆమె, లేదంటే మావుళ్ళమ్మ, ఈ విధంగా కొన్ని గ్రామ దేవతలుగా అనుకోవడానికి లేదు, కానీ అవి కూడా సాక్షాత్తుగా రాహు ప్రభావం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే అన్నవరంలో ఉన్నటువంటి వనదుర్గ 100% మీరు ఒకసారి వనదుర్గ దేవాలయాన్ని దర్శించి అక్కడ చేస్తున్నటువంటి పౌర్ణమి రోజు చేసే చండీ హోమంలో పాల్గొనడం వల్ల కూడా రాహు ప్రభావం అనేది 100% మీకు తగ్గి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మీకు నిజాయితీగా, హ్యాపీగా, ఆనందంగా బ్రతికే విధంగా ఉంటుంది. రాహు నిరంతరం ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అది ఎటువంటి భయం అంటే, ఒకటి మరణ భయం, 2 ఏదైనా జైలు శిక్ష పడుతుందేమో అన్న భయం. సో ఈ 2 భయాలు ఎవరికైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకసారి ఈ వనదుర్గ ఆలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించుకోవడం వల్ల ముందు ఈ భయం నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.